40 సంవత్సరాలు అనేకమైనటువంటి పదవుల్ని, అనేకమైనటువంటి బాధ్యతల్ని, పార్టీ పదవులు కానీ, మరి అధికార పదవులు కానీ, అనేకమైనటువంటి బాధ్యతల్ని మరి శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో, నిబద్ధతతో మరి చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మనం చూసినట్లయితే నా రాజకీయ జీవితం ఒక చారిత్రాత్మకం. ఎందుకనంటే ఎవరి దయదాక్షిణ్యాల వల్ల కానీ, ఎవరి రికమెండేషన్ల వల్ల కానీ, ఎవరి మెహర్బానీల వల్ల కానీ, మరి వారసత్వ రాజకీయాలు కానీ, మా తండ్రి ఎమ్మెల్యే అయితేనో లేకుంటే మా తాత ఎమ్మెల్సీ అయితేనో ఆ విధంగా వారసత్వ రాజకీయాల్లో రానటువంటి పరిస్థితి నాది. స్వయం కృషి, కష్టపడ్డం. ఈ రాజకీయాల్లో రాని రోజుల్లో, రాకమునుపు కార్మిక జీవితంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళంతా శేషిరెడ్డి, వీళ్ళంతా నందీశ్వరతో సహా వీళ్ళంతా ముద్దాయిలుగా ఉన్నారు. ఆ రోజు వాస్తవంగా చెప్తున్నా, మీకు అందరికీ గుర్తు లేదు, కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. బుడ్డా వెంకరెడ్డి గారు పీడబ్ల్యూడి గెస్ట్ హౌస్ కు వచ్చేవారు. ఆయన గెస్ట్ హౌస్ కు వస్తే కనీసం ముస్లింలు రావడం అనేది దూరం మాట. హిందూ సోదరులు కూడా, అంటే ప్రతి కులం వాళ్ళు కూడా, ఆ కులం ఈ కులం అనకుండా 70 ఏళ్ల వృద్ధుడికి నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా, అక్రమంగా హత్య చేశారని ఎవ్వరు కూడా ఆయనకు సపోర్ట్ గా నిలబడినటువంటి పరిస్థితి లేదు వెంకరెడ్డి గారిని. మరి ఆ రోజుల్లో మరి వెంకరెడ్డి గారు కానీ, సీతారామరెడ్డి గారు కానీ, బుడ్డా రాజశేఖర రెడ్డి కానీ, బుడ్డా శేషిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కలిసి కూడా మన ఆత్మకూరులో, వేల్పునూరులో నన్ను మేడ మీద తీసుకుపోయి కూర్చోబెట్టి మరి సుదీర్ఘ చర్చించి, మరి మాకు ఈరోజు ఎవరు అండలేరు, హిందూ సోదరులు కూడా మమ్మల్ని దూరం ఉన్నారు, మాకు తెలియకుండా ఈ హత్య జరిగింది, ఈ హత్య జరిగినటువంటి దాన్ని మేము కూడా చింతిస్తున్నాం అంటే వెంకరెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఇవి. ఇప్పటి నుంచి ఎలాంటి ఇటువంటి ఘటనలు జరగకుండా, ఎలాంటి దుశ్చర్యలు లేకుండా నేను హామీ ఇస్తున్నా అని చెప్పినప్పుడు ఆ రోజు అన్ని విధాలుగా మేము అండదండలుగా ఆయనకు ఉండడం జరిగింది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే, అంతకు మునుపు మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండకపోవచ్చు, 73లో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో గణేష్ వినాయక చవితి నిమజ్జనాలు అనేది ఆత్మకూరులో స్టార్ట్ అయిన సందర్భంలో హిందూ ముస్లిం గలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది, అటు కానీ ఇటు కానీ. మళ్ళీ దాన్ని 24లో మళ్ళీ క్యాష్ ఫీలింగ్ జరిగి ఆ నేపథ్యంలో కూడా మళ్ళా ఇక్కడ అక్కడ చాలా మంది చనిపోవడం జరిగింది, అమాయకులు. 2 వర్గాలు కూడా అమాయకులు, హిందూ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ.
దీన్ని దూరదృష్టితో ఇది ఫుల్ స్టాప్ పెట్టాలా, ఈ ఆత్మకూరులో సామరస్య పూరితమైనటువంటి వాతావరణం. ఎన్ఎస్ అహ్మద్ గారి బిడ్డ పెళ్ళేది అంటే ఆ పెళ్లికి వచ్చినప్పుడు నేను కూడా పోయేసరికి ఆయన వస్తాడు అని ఇన్ఫర్మేషన్. అప్పటికే మొత్తం టౌన్ అంతా మొత్తం వచ్చేసింది, నాకు సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే ఆ సైడ్ ఈ సైడ్ అనే జిల్లాల ఇంటికి పోతా ఉంటే మొత్తం ఒకే సర్దు ఉంటది. ఆ సైడ్ ఈ సైడు మొత్తం రాళ్ళు పెట్టడం, బాంబులు పెట్టడం, సీసాలు పెట్టడం, అంటే కట్టెలు పెట్టడం, అన్ని మొత్తం అంటే తుదముట్టించడానికి ఎంగరెడ్డి గారిని. అంటే ఆ రోజు ఇమ్మీడియట్ గా పెళ్లి వదిలేసి నాకాడ జీప్ గివ్వులు లేవు, అప్పుడు 92 అనుకుంటా. అది ఇమ్మీడియట్ గా బాడీ తీసుకొని ఫోన్లు కూడా తగలలే. పోతే ఎదురు ఘాట్లో వస్తున్నాడు, అన్నాను ఇక రివర్స్ గా బాగలేదు పరిస్థితి, చాలా సీరియస్ అని చెప్పేసి ఆయన ఆ రోజు ప్రాణం కాపాడుకున్నాం. ఆయన ఎక్కడన్నా పోనీ కాక ఆయన అంటే నేను ఖచ్చితంగా ఒక జీవితం పోతా ఉంటే ప్రతి లీడర్ చెప్పాడు, నక్సలెట్ల హిట్ లిస్ట్ ఉన్నాడు ఎంగరెడ్డి గారు, ఆమోసేను ఎంగరెడ్డి వేస్తారు, ఆమోసేను అందులో బలైపోతాడు, అయిపోయింది, ఆమోసేను మర్చిపోవాల్సిందే అందరు కూడా అని. ఆ నేపథ్యంలో కూడా ప్రాణాన్ని తెగించి ఆయనకు ప్రతి నిమిషం ప్రతి క్షణం కాపాడుకుంటూ రావడం జరిగింది. ఇవన్నీ చేస్తా ఉంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, రాజశేఖర్ ఎవరు, బాధ్యత ఎవరిది, వాళ్ళ నాయన కాపాడుకునే బాధ్యత ఎవరిది, కొడుకు కాదైనా ఎమ్మెల్యేగా. రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, రాజశేఖర్ ఎవరు, బాధ్యత ఎవరిది, వాళ్ళ నాయన కాపాడుకునే బాధ్యత ఎవరిది, కొడుకు కాదైనా. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే కదా ఆయన వారసత్వం వచ్చింది. లేదంటే ఇప్పుడు రాజీనామా చేసి ఇన్ఛార్జ్ తీసేసుకోమను, ఇండివిజువల్గా నిలబడమను. నేను ఇండివిజువల్గా నిలబడతా, నేను స్వయాన వచ్చిన, మా నాన్న ఎమ్మెల్యే కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు, స్వయాన నేను నిలబడతా, స్వయాన ఆయన నిలబడమను. ఆయన గెలిస్తే నేను రాజకీయాలే చేయను, నమస్కారం పెట్టి వస్తా. నేను గెలిస్తే ఆయన రాజకీయాలు మానుకోవాలా, అట్లా చేయమను. ఇన్ఛార్జ్ తీసుకొని పదవులు తీసుకొని బాధ్యతలు తీసుకొని అందరికీ ఆయన చెప్పినట్టు ఎస్సీ సెల్ అయిన కాడనే, బీసీ సెల్ అయిన కాడనే, ఎస్సీ సెల్ అయిన కాడనే, లీగల్ సెల్ అయిన కాడనే, టీఎన్టీసీ అయిన కాడనే, తెలుగు యువత అయిన కాడనే, బీసీ సెల్ అయిన కాడనే, మైనార్టీ సెల్ అయిన కాడనే, మొత్తం ఆయన్నే. మళ్ళీ ఇది క్లస్టర్ ఇన్ఛార్జి, ఆ ఇన్ఛార్జి మొత్తం ఆయన్నే. అంటే అన్నీ పెట్టుకొని కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కాడ నుంచి డిఎస్పీ వరకు కూడా మేము ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేసే యోగ్యత మాకుందే. వాయినే చేయాలి కదా ఎమ్మెల్యే ఇన్ఛార్జి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన ఆ బాధ్యతలు చేయాలా, మేమేమో కష్టపడాలా, ఇన్ఛార్జి బాధ్యతలకు ఆయనకు ఉండాలా, రాష్ట్ర పార్టీలో పోయి మా మీద ఫిత్రులు చెప్పాలా, చాడీలు చెప్పాలా, నలుగురికి జత చేసుకోవాలా. ఒక్కరు ఎప్పుడు రాజకీయం చేయడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీకు తెలుసో తెలియదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడు రాజకీయాలు సింగల్గా చేయడు. కృష్ణ తెలుదేమో, రవి తెలుదేమో. ఎప్పుడు చూసినా రాజకీయాలు ఆయన ఒక గాడ్ ఫాదర్ ఉండాలా, మీకు తెలిదేమో. ఇవన్నీ భువనాగిరెడ్డి ఇప్పుడు తీయగా కమ్మగా గజ్జి షర్ట్ వేసుకొని అవి ఇవి వేసుకొని అవునా అవునా అనుకుంటూ మాట్లాడితే ఎంత మంచోడబ్బా బుడ్డ రాజశేఖర రెడ్డి అనుకుంటుంటారేమో. అంతా తెలుసు నాకు, మీకు తెలియదు ఇవన్నీ చాలా తెలుసు. న్యాయాన్ని న్యాయం అనండి, అన్యాయాన్ని అన్యాయం చెప్పండి, లేకపోతే కూడా మాకు సమాజం క్షమించదు. ఎవరికి కూడా, నాకైనా మీకైనా ఎవరికైనా కూడా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన రాజశేఖర రెడ్డి, భువనాగిరెడ్డి గాడ్ ఫాదరు. కొన్ని రోజులు ఆయన ద్వారా పోవాలి చంద్రబాబు నాయుడు గారికి, కొన్ని రోజులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. అంటే ఇది ఓపెన్గా రాయండి, ఇది ఏం దాబేటేది కాదు, ఓపెన్గా చెప్తున్నా నేను. దాబేటే గీపెట్టేది ఏం కాదు. కొన్ని రోజులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పింటే
అదే చెప్పిన, నువ్వు కొన్ని రోజులు గాడ్ ఫాదర్వి, ఆయన కొన్ని రోజులు గాడ్ ఫాదర్, ఈయన కొన్ని రోజులు గాడ్ ఫాదర్ అని. ఈ 2 గాడ్ ఫాదర్లు అయిపోయారు కదా. ఆయన చనిపోయా, ఈయన బీజేపీలోనో కాంగ్రెస్లోనో పోయా కదా. ఇప్పుడు 3వ గాడ్ ఫాదర్ ఎవరు తయారైనాడు తెలుసా మీకు? తెలుసా? బీసీ జనార్దన్ రెడ్డి 3వ గాడ్ ఫాదర్. బీసీ జనార్దన్ రెడ్డి అండ్ టీమ్. అంటే నిన్న కేసులలో ఏదో అయినాడు కదా ఒక ఆయన తర్వాత వచ్చేసి ధర్మవరం సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, వీళ్ళంతా ఇంకా పేర్లు ఇంకా ఉంటాయి. ఎందుకు మనం ఊరికి అనవసరంగా వేరే వాళ్ళ పేర్లు వీళ్ళకంతా తీసుకొని పోవడం ఆడ. ఈ నేపథ్యంలో అబ్జర్వేల్లో వచ్చాడు ఎవరు? ఎమ్మెల్సీ వచ్చాడు ఒకరోజు. ఎత్తుకూరు కానీ, బద్వేలు కానీ, జమలమడు కానీ, ప్రొద్దుటూరు కానీ, ఇవన్నీ నేను చేసే నేపథ్యంలో ఆయన 1 ఆఫ్ ది మెంబర్ అక్కడ. మామూలు ఒక కార్యకర్త. ఎవరు? రామగోపాల్ రెడ్డి. ఆయన ఒక కార్యకర్త. ఆయన నేను పోయినప్పుడు అబ్జర్వేర్గా ఆయన ఒక మాట చెప్పేవాడు, అన్నా మా పరిస్థితి ఏందన్నా, సతీష్ రెడ్డి ఈడ వైఎస్ కుటుంబంతో ఫైట్ చేయాలంటే ఏ పనే, మీరు కనీసం ఎమ్మెల్సీ ఇప్పియాలన్నా మాకు. అదే భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఇక్కడికి వస్తే మీటింగ్కు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఆయన వచ్చాడు. ఎవరు? ఇంకొకరు గౌరవ వెంకటరెడ్డి, ఇద్దరు వచ్చారు. వాళ్ళకు మాట్లాడి ఇచ్చినాడు. అంటే ఆమోషన్ మాట్లాడాలి కదా అన్న, ఆమోషన్ అన్న అన్నాడు. ఎవరు? మన ఈయన గౌరవ వెంకటరెడ్డి. లేదు రాజాకు మాట్లాడాలి, రాజాకు మాట్లాడిపించాడు. రాజాకు ఎవరో తెలుసా మీకు? ఆడ వచ్చేసి హాఫీజ్ ఖాన్ కర్నూల్లో, ఈడ వచ్చేసి బుడ రాజశేఖర్ రెడ్డి, వెళ్ళిపోతే బుడా శశిరెడ్డి. అంటే మూడు రకాలు. వాటితో మాట్లాడిపించినాక నాకు మాట్లాడిపిస్తాలే అనుకున్నా నేను. వర్షనే లేదు. అబ్జర్వేర్లు వచ్చినా, వాళ్ళు వచ్చినా, ఇల్లు వచ్చినా, అంటే ఆ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బిత్తరమైనాడు. ఆమోషన్ అన్నతో మాట్లాడిపోలేదని. ఇంతేనా ఇట్లా రాజకీయం, నువ్వు వెళ్ళిపో అని చెప్పిన. అంటే ఏమనుకుంటున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ ఎవరిది? తెలుగుదేశం అందరిది కదా. ఆయన ఒక్కటే, ఆయన సొంత బుడా స్టేట్ ఏమన్నా? బుడా స్టేట్ కాదు కదా, అందరిది. నువ్వు ఇంకోటి మర్చిపోతున్నావు. నీకు అలవాటు మీ కుటుంబాన్ని 83లో, 85లో, 94లో, 99లో, 2004లో మీకు టికెట్ ఇచ్చినటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీని నీ ఫైళ్ళతో మొత్తం కాల్పించావు, గలాట చేపించావు. మా కాడ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి తిప్పి కొట్టాం. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు? నిన్న లోకేష్ బాబు వచ్చినప్పుడు కదిరి పోయాం, చిత్తూరు పోయాం, కడప పోయాం, అనంతపురం పోవడం జరిగింది. కర్నూలు జిల్లా వస్తే విలేజ్ తిరిగినాం. లోకేష్ అంట విలేజ్ తిరిగినాం. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పోయిన రోజుల్లో నేను అనేక సార్లు ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో అటు ఇటు తిరుగుతుండే లోకేష్. ఈ పిల్లడు ఎవరు అని చెప్పి అడిగితే ఆయన కుమారుడు అమెరికా నుంచి వచ్చినాడు అని చెప్పి చెప్తుంటే, మరి ఆ పిల్లోడు నాయకత్వం వహించినప్పుడు ఆయన మేము గౌరవించాలి కదా. ఆయన ఏంటో మనము అన్ని జిల్లాలు తిరిగినాం. మన జిల్లాలో బ్రహ్మాండంగా తిరిగాం. ప్రతి కాన్స్టిట్యున్సీలు తిరిగాం, ప్రతి జీపులు ఎక్కాం, ప్రతి దాంట్లో మీటింగ్లో ఉన్నాం, ప్రతి సందర్భంలో పాదయాత్ర కొనసాగించాం. మరి ఇక్కడికి వస్తే కరివేన కాడి నుంచి మా రీల్ కట్ అయింది. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఒకటే మాట చెప్తున్నా. ఏరాసు ప్రతాప్ రెడ్డి వచ్చి ఆయన చెప్పడం ఏంటంటే, అన్నా నాకు లోకేష్ గారు నీకు టికెట్ ఇస్తా అని హామీ ఇచ్చాడు. అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ ఇక్కడ బుడ్డ రాజశేఖర రెడ్డి కానీ నేను ఎప్పుడు మర్చిపోను. ఇద్దరు నాకు మోసం చేశారు, నిలబడతా అని. అయినా ఏమో భార్యకు ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఏదో అది అని ఏదో ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరికి నా జీవితంలో మర్చిపోనని చెప్పాడు లోకేష్. నాకు టికెట్ ఇస్తా అని చెప్పాడు లోకేష్. కాబట్టి మీరు మాత్రం
మీ ఫోటో వేసుకుంటాను నేను, నా ఫ్లెక్సీలో వేసుకుంటా ఇక్కడ అంటే, నేను మాత్రం వాడికి చెప్తా, నా ఫోటో ఇస్తా కానీ మా ఇన్ఛార్జి ఫోటో తప్పక ఉండాలని, తప్పక ఉండాలి మా ఇన్ఛార్జి ఫోటో అని చెప్పిన. నంద్యాల పార్లమెంట్ అన్నీ వేసారు ఇన్ఛార్జ్లవి, అన్నీ వేసుకొని మనము చేస్తే మొదలుపెట్టినారు. ఇంకా జీపులలో పెడితే జీపులలో గలాట చింపేయడం ట్రాక్టర్ కాడ 52 ఫ్లెక్సీలు ఎర్రగూడూరు కాడ నుంచి కొడవళ్ళతో, అంటే చంద్రబాబు ఫోటో ఉంది, లోకేష్ ఫోటో ఉంది, నా ఫోటో ఉంది, బుడరాజశేఖర రెడ్డి ఫోటో ఉంది, బీసీఆర్ఐ ఫోటో ఉంది, ఇరిగల రాంపులాడి ఫోటో ఉంది, ఫారూక్ ఫోటో ఉంది, ఇరిగల రాంపులాడి కాదు సారీ ఈయన అఖిల ప్రియ ఫోటో ఉంది, మొత్తం అందరి ఫోటోలు ఉంటే 4 తాగుబోతులకు పంపించి కొడవలు ఇచ్చి కోయడం అన్నీ మనకు తెలియదు. ఇవన్నీ ఇక్కడ ఉండడం అంతా కలిసిపోవాలి అంతా అని అక్కడ మొత్తం చెప్పేసి పెట్టినాను. అంటే నీకు అన్నం పెట్టినటువంటి కనీసము నీకు అన్నం పెట్టినటువంటి పార్టీ కదా, కోయనికి నీకు చేతులు ఎట్లా వచ్చాయి? అంటే నువ్వు కోసినాక నీ ఫోటోలు ఉంటాయి కదా, మాకు చేత కాదా కోయనికే? చేత కాదా? అంటే అది సంస్కారమా? అది కరెక్ట్ విధానమా? ఇది చేశాడు. చేసిన తర్వాత జమీందార్ హోటల్ అని ఒకటి ఉంది ఈడ, దానికి శిల్ప ఫోటో ఒకవైపు, నా ఫోటో ఒకవైపు పెట్టారు వాళ్ళు, నాకు తెలియదు అది. పైన ఓపెనింగ్ పోతే ఆడ కూర్చున్నాక నా ఫోటో ఉంది ఏంది ఈడ అని చూసినాము. ఏదో వాళ్ళ అభిమానం, కింద ఆర్డీఓ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నారు, మొత్తం మామూలుగా మున్సిపల్ కమిషనర్ అందరు ఉంటారు. దాన్ని ఫోటో తీసి ఆడికి పంపించాడు. నేను ఎట్లా రాజకీయాలు చేయాలా? వీళ్ళిద్దరు కలిసి కొల్లీడైనారు. చంద్రబాబు నాయుడు పిఎస్ కాడ కుమార్ చౌదరి అని ఉన్నాడు. చూపిస్తే నేను ఒకటే చెప్పా, ఏమయ్యా తెలుగుదేశం పార్టీకి ఉండేది 23 సీట్లు ఈ రాష్ట్రంలో, 4 సీట్లు మొత్తం రాజీనామా చేసి తిరస్కరించి పోయారు. 19 సీట్లు మాత్రమే ఉన్నాయి మనకు. 19 సీట్లలో శిల్పా చక్రపాణి రెడ్డి 38,000 పైచీలకుతో ఇక్కడ నెగ్గాడు. ఆయన పక్కన నా ఫోటో ఉంటే, కింద అధికారులు ఉంటే, కానిస్టేబుల్ కూడా మాకు మాట వినే పరిస్థితి లేదు వేరే కాన్స్టిట్యున్సీలలో. ఇక్కడ మా ఫోటో ఉంటే మా అమోసేన్ గారికి ఇంత వాల్యూ ఉంది అని చెప్పి మీరు ఆ విధంగా తీసుకోకుండా పక్కన ఉండారు అని ఈ మాటలు మాట్లాడి ఇది చేస్తున్నారంటే, అంటే మీరేమంటారు? ఇక ఇన్ఛార్జ్ అనే కదా. ఇన్ఛార్జ్ అన్నప్పుడు నేను ఇన్ఛార్జ్ అంటే ఆ రోజు పోయింటే పార్టీలోకి, మళ్ళీ వచ్చినప్పుడు లోకేష్ కాడ ఎంత తీసుకున్నాడో నాకు తెలుసు, తర్వాత ఆరోగ్యం బాగలేదు భార్య కానీ ఎంత తీసుకున్నాడో అనేది నాకు తెలుసు. దాంట్లో 10% వచ్చింటే కూడా నాకు 4 కోట్లు వచ్చు కదా. నేనెందుకు అంత వ్యతిరేకం కావాలా? గలాటలు ఎందుకు చేయాలా? ఇవన్నీ ఎందుకు చేయాలా? నేను చేయను. ఇంకా పార్టీలో నేను చేసే ప్రసక్తే లేదు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. 2009లో ఇదే ఖమ్మంలో బస్సు యాత్ర చేసినప్పుడు టీచర్ హుసేన్ సార్ ఇదే ఫైనాన్స్ జాగిరీలు అంతా ఉన్నారు. బైరెడ్డి చెప్పాడు అన్నీ ఓకే, నాకు బనగాపల్లి ఒకటి శ్రీశైలం ఒకటి చేసేయండి సార్, అన్నీ సెట్ అయితే నాకు అన్నాడు డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్గా. అన్నీ ఇస్తా, బనగాపల్లి ఇస్తా, ఆత్మూరు మాత్రం ఆమోసన్ కష్టపడుతున్నాడు, బుడరాజశేఖర్ కష్టపడుతున్నారు, ఇద్దరిలో ఒకరికి ఇస్తా. కానీ బుడరాజశేఖర్ ఫైనల్ చేయలేను నేను, ఇద్దరిలో ఒకరికి ఇస్తా టికెట్, ఆమోసన్కైనా ఇస్తా, ఈయనకైనా ఇస్తా అన్నాడు. ఇంకా ఆడి నుంచి పడింది మొదలు. ఈ జీప్ కాడ మేమంతా పోయినాక లోపల లోకేష్ బయలుదేరాలి, ఇంకా 1:30 ఉంది. మేము ఒక 400-500 మంది పోయినాం. అంటే సైకిల్ మొట్ల మీద, కార్ల మీద, దాళ్ళ మీద, దీళ్ళ మీద. ఇంకా ఆడ లోపల రాజా, శివరాం రెడ్డి, ఈయన ముష్టపల్లి అతను రామ్ నర్సయ్య అందరూ చాలా మంది ఉన్నారు. ఎవరు నాగరెడ్డి కొడుకు
గంటన్నర నన్ను వదలలే లోపలికి. చేయకుండా అంట లింగారెడ్డి ఉన్నాడా, పొద్దుటూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మంచి మిత్రుడు నాకు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆడ కడపలో అప్పుడు, ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడు కూడా. గంటన్నర వదలలే నాకు. నువ్వు పోతే మేము పోతాం జయబుడ్డ, నువ్వు పోతే మేము పోతాం జయబుడ్డ. బయట ఉయ్యాలవాడ వాళ్ళంతా ఫుల్ తాగినారు. గంటన్నర ఫోన్ చేయలే. ఫోన్ ఇవ్వకపోతే గంటన్నర తర్వాత లోకేష్ కూర్చున్నాడు ఆడనే పక్కనే. ఆడనే వాళ్ళ ఏం పేరు అయింది అమర్నాథ్ రెడ్డి కూర్చున్నాడు. రాజా ఆడనే నిలబడినాడు. సరే పోయినాక బొకేసినాం, అవి ఇచ్చినాం. అయిపోయినాక ఇంకా కారు కాడికి పోతేనే ఇతను దుబ్బేసినాడు గేట్ కాడలే. నేను ఒక్కరిని పోయినా. ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా ఆడికి పోయే తాలకు, జీప్ కాడికి పోయే తాలకు గోవిందరెడ్డి ఉన్నాడు, శివరారెడ్డి ఉన్నాడు, సుబ్బారావు కొడుకున్నాడు, వేణు ఉన్నాడు, తర్వాత వచ్చేసి రాఘరెడ్డి కొడుకున్నాడు, తర్వాత వచ్చేసి ఎల్పురంలో 10 మంది ఉన్నారు. చాలా మంది ఉయ్యాలవాడలు, వాళ్ళు వీళ్ళు మొత్తం ఉన్నారు. నేను ఎక్కడికి పోతా ఉంటే లేదు మీకు పర్మిషన్ లేదు అంటున్నారు. పోయేసరికే ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో తిరిగినా, ప్రతి తాలూకాలో నాకు రండి సార్ అని చెప్పి వాళ్ళే వెల్కమ్. ఎవరు చెప్పినారు మీకు అని చెప్పిన అంటే మీ ఇన్ఛార్జి అని చెప్తాడు. ఫస్ట్ రాష్ట్ర పార్టీ అన్నారు. సరిగ్గా చెప్పండి, బాగుండదు. రాష్ట్ర పార్టీ అంటే అది నాకు కలక్ అంటది. నేనే రాష్ట్ర పార్టీ. ఇవి ఈ ఆత్మకూరులో రాష్ట్ర పార్టీలో, తెలుగుదేశం పార్టీలో పార్టీ నాయకత్వం వహించిందే నేను ఈ ఆత్మకూరు చరిత్రలో. బుడ్డాయంగల్ రెడ్డి మాత్రం ఒక కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. మాజీ ఎమ్మెల్యే అయినాక కార్యవర్గ సభ్యుడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా 3 సార్లు, 2 సార్లు కార్యనిర్వాహక కార్యదర్శి చేసిన. అన్ని జిల్లాలు ఇన్ఛార్జ్ చేసి మొత్తం సతీష్ రెడ్డితో సహా పులివెందుల గిలివెందుల వణికిచ్చినాం. మళ్ళీ అట్లా ఇట్లా కాదు. నాలో ద్వేషం లేదు, నేను భయపడాల్సిన పని లేదు, నేను ఏ తప్పు చేయలేదని డైరెక్ట్ దూసుకొని పోయినటువంటి సందర్భాలు. ఇవన్నీ చేసినప్పుడు నీకు ఇట్లా చేసి పోనీయలే, ఎక్కడియలే, రాజు చెప్పినాడు అని చెప్తే ఇంకా అడ్డం వేసినోనికి ఫైడ్ అని కొట్ట, డమే వేసినాడు ఫైడ్ అని కొట్ల. ఎక్కడికి పోతే నువ్వు మామూలుగా అది ఇది అంటే ఏమయ్యా మైనార్టీలకు మీరు ఎక్కనియరా, మైనార్టీలు ఎక్కకూడదా ఈడ, ప్రతి తాలూకాలో ఇది అంటే అడిషనల్ ఎస్వీ అయిన ఫీఏ వచ్చా. ఏం సార్ మీకు ప్రతి చోట ఇచ్చినాం కదా ఎక్కనికే, ఈడ మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు. అంటే నీ మాటలోనే నాకు సమాధానం వస్తుంది. ప్రతి చోట నాకు ఇచ్చినప్పుడు ఈడ నాకు ఎందుకు ఇవ్వడంలే, ఎవరు చెప్పినారు మీకు కరెక్ట్ చెప్పండి. రాజశేఖర రెడ్డి చెప్పినాడు. రాజశేఖర రెడ్డి పక్కనే ఉన్నాడు. బాగానేవరా నాకు చెప్పనిగా, ఐఎమ్ తెలుగుదేశం, నేను తెలుగుదేశం, మాట్లాడకూడదు ఎవడే కానీ. ఆయన పార్టీ మారి వచ్చినాడు, నాలో ద్వేషాలు లేవు, నేను భయపడాల్సిన పని లేదని చెప్పిన డైరెక్ట్. ఉండు 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 అనే అంటే ఏంది ఏమి అన్న గుద్దవాళ్ళు కొడతాను రా చూసుకుందాం, నాకు ఆడికి చూసుకుందాం ఆడికి చూసుకుందాం రా, అందరికీ నువ్వు ఒకరికి పంపించి అందరికీ మొత్తం బయట దొబ్బేసి నీ మనసులో పెట్టుకొని రారా అంటే కాదు, రేపు తిరుగుతూ తెలుస్తుంది అని చెప్పిన. ఇంకా ఈ విధంగా హరాస్మెంట్ చేసుకుంటూ ఆ రోజే గలాట జరిగేది. పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా క్రమశిక్షణ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి నేను ఇది చేయలే. ఆ విధంగా చేస్తే ప్రతి సందర్భంలో నన్ను ఇబ్బంది పెట్టడం, ప్రతి నిమిషం నాకు ఇబ్బంది పెట్టడం, ఒకటి కాదు, టైం లేదు, ఒకటి కాదు, 2 కాదు, ప్రతి నిమిషం ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెట్టడం. అంటే ఆ పోలు రజాక్ ఫార్సల్ అయి వస్తాడు ఇక్కడికి. ఆ పోలు రజాక్ పెద్ద నాయకుడు ఈయనకు. ఇంకా ముస్లింలో 10 ఉండాలి ఇక్కడ ఆయనకు. వాళ్ళకి పిలిపించి స్టేజ్ మీద చెప్తాడు, ఎవరా వీళ్ళకి ఆపుకునేది, గుద్దవలు కొడతా నాయలారా ఎవరో అది అంటే, నేను లేచి ఏమరా నాయలా నీకు గుద్దవలు కొడతా అంటే నేను చెప్పలేనా? వాళ్ళ నాయన ఊళ్ళో తీసుకొచ్చిన నీ పిల్లలకి నేను చెప్పలేనా? అంటే సంస్కారమా అది? అంటే పార్టీ విధానమా?
స్టేజ్ మీద మాట్లాడుకుంటే తెలుగు తమ్ముడు డుషుం డుషుం అని మీరు అంటారా? ఎంత కాడికి లేదో నేను ఓపిక పట్టాలా, ఎన్ని సందర్భాల్లో ఓపిక పట్టాలా, ప్రతిసారి ఇదే పరిస్థితి. ఎందుకు నువ్వు ఏ రోజన్నా నువ్వు మీ కుటుంబాన్ని నేను 91 నుంచి 29లో మీకు చేసినాం, 91 నుంచి డైరెక్ట్ నేనున్న రాజకీయాల్లో ఇక వదిలేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకు సపోర్ట్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తూ ఉండా. వాళ్ళ నాయన కానీ ఈయన కానీ సీతారామరెడ్డి కానీ ఎవరన్నా కానీ మీరు 10 రూపాయలు సాయం చేశారా? ఎందుకు చేయాలా ఉడిగం? మేము మీకు మాట ఇచ్చినాం కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదని, ఈ ఊళ్ళో ఉండకూడదని చెప్పి బ్రహ్మాండంగా కలిసిమెలిసి జీవించాలని చెప్పి ప్రశాంతంగా మనము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మీకు అన్ని విధాలుగా చేస్తే ఒక్క కాంట్రాక్ట్లే, ఒక 10 రూపాయల సాయంలే, తిట్టడం, ఎక్కువ మాట్లాడడం, లెక్కలేనితనం, అంటే ఎవడు వస్తే మనకి ఒక పదవి. మైనార్టీలో వారికి నేను చూసే ఉంటాను, అసలు వాడు ఒంటెత్తు బండి కూడా తోలి ఉండడు పాపం. ఆయన ఒక జిల్లా పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు, ఒకరికేమో తెలుగు అధ్యక్షుడు చీటర్కు, ఇంకొక అధ్యక్షుడు, ఇంకొక అధ్యక్షుడు. ఆమోసన్ వర్గానికి, ఆమోసన్ మనుషులకు పదవి లేదు, గిదవి లేదు, ఉడిగం చేయాలా, అయరాం గయరాం. అంటే ఈ విధంగా నువ్వు ఇక్కడ చేస్తూ ఉంటే రాష్ట్ర పార్టీలో నేను నీకు లెక్కనే చేయకుండా ఆడ గౌరవిస్తున్నారు కాబట్టి, ఆడ గౌరవించబడుతున్నా కాబట్టి నేను లెక్క చేయకుండా పార్టీలో కొనసాగడం జరిగింది. కానీ ఈరోజు నువ్వు కాదు, నీ చేత కాదు, నీ మొత్తం కోటని ఏదైతే ఉందో మీరంతా కలిసికట్టుగా ఉండి ఆడ కొంతమందికి ప్రభావితం చేయడం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర పోలేరు అని కూడా తెలుసు నాకు, పోలేరు కూడా. మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారు పోయి ఇవన్నీ మొట్టకాయలు పెట్టాలని చెప్తే నేను చెప్పగలను, చేయగలను. ఆ శక్తి దేవుడు ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆయన నేను ఏం పని చేశాను, నేను ఎంత కష్టపడ్డాను అనేది ఆయన బాగా తెలుసు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రభావితం చేసినప్పుడు ఆడ నాకు అడ్డగిచ్చి ఇబ్బంది పెడితే నేను చేదలుసుకోలే. నువ్వు ఆడ ప్రభావితం చేసినప్పుడు నువ్వు ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆడ ప్రభావితం చేసినప్పుడు నాకేమవసరంగా పార్టీలో పనిచేసేది ఎంతకోసరము? అది ఉన్న వీళ్ళంతా పేదలు, నిరుపేదలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, యువత, రైతు, అగ్ర కులాల్లో పేదలు, నిరుపేదల కోసం పనిచేస్తున్నాం. నువ్వు పార్టీ పెట్టింది అందుకే, మేము పార్టీలో చేస్తుండే అందుకే. ఈ విధంగా కాకుండా నువ్వు నన్ను ఏదో సంఘ విద్రోహి మాదిరిగా చిత్రీకరించి ఏదో చేస్తే ఇది సరైంది కాదు. ఈరోజు 35 ఏళ్ళు నేను చెమట ఓడ్చి రక్తాన్ని ధారపోసి తెలుగుదేశం పార్టీని ప్రతి క్షణం ప్రతి నిమిషం కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు నిర్బంధించబడితే అక్కడ నాకు టైఫాయిడ్ ఉంటే దైవ సాక్షిగా చెప్తున్నా, రంజాన్ మాసంలో తిరుమలచారి డాక్టర్ ఉండి మంచం మీద నుంచి కూడా కిందికి దిగకూడదని చెప్తే మా పిల్లలందరూ ఏం చెప్పారు డాక్టర్, విన్నారా నాన్న అంటే, చనిపోతే మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాం, మా దాదులతో నిష్ఠమై వచ్చాం, ముస్లింలతో వ్యతిరేకమై ఉండాం. మేమంతా ఇంత కష్టం చేసి ఈ ముస్లిం సమాజం ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ సమాజాన్ని కూడా మొత్తం లెక్క చేయకుండా మేము పనిచేసే ఆ రోజు ఏ కులస్తుడు ఇట్లా చేశాడు పెద్దనాన్నకు ముస్లింకి అని చెప్తే దాన్ని అధిగమించడానికి నా శక్తి వంచన లేకుండా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అనేకమైనటువంటి పదవులు ఇస్తే ఆ పదవులన్నీ మొత్తం రాష్ట్రంలో ఒకవైపు కన్ను పెట్టి అభివృద్ధి సంక్షేమం చేసి మన తాలూకా కూడా అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ మొత్తం ఏదైతే నా మీద ఉన్నటువంటి ఆ చెడుముద్ర ఉందో చెడుముద్ర తుడిపించుకొని బ్రహ్మాండంగా ఈ తాలూకా ముందుకు పోవడం జరిగింది. అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేపట్టి ముస్లిం అనుభవాల్ని గౌరవిస్తే వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని గౌరవించి అభిమాని
అభిమానించి ప్రేమించి నన్ను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించారు కాబట్టి మరి ఈరోజు మేము ఈ రాజకీయాలు చేశాం. కానీ నీ నిరంకుశ నిర్లక్ష్య అహంభావ తలబీట్సు మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు పక్కన మా ఇంటి పక్కనే మొన్న బాంబులు కొట్టుకుంటూ 2 గళ్ళు కొట్టుకుంటూ పోయారు ఇక్కడ. అంటే జైనిక్ అంటే ఎవడుంటాడా మాకేలో జైనిక్ అని చూస్తే ఒకడికి ఏమంటాడు 50 కుటుంబాలు చేయలేని ఫోను దాంట్లో మెసేజ్లు వస్తుంది. ఇంత సిగ్గుమాలిన పని రాజకీయం చేయాలా? అవసరమా మనకు? రేపు అసలు షామ్ కొట్టే కాడ నీకు అసలు తెలుస్తుంది ఎవడికి అనేది. నువ్వు గెలవచ్చు, ఇంకొకటి గెలవచ్చు, చంద్రబాబు రెడ్డి గెలవచ్చు, జగన్ గెలవచ్చు, చంద్రబాబు నాయుడు గెలవచ్చు. గెలుపోవటములు కాదు, నువ్వు ఏం చేస్తున్నావు ఆత్మ పరిశీలన. బతికినంత కాలం ఆముసేను కృష్ణ సుబ్బారెడ్డి అనకూడదు, మల్లయ్య అని అనకూడదు. చనిపోయిన తర్వాత కూడా ఫలానా వ్యక్తి ఇటువంటి వాడని చెప్పి గుర్తుండే విధంగా రాజకీయాలు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు నేను ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఆత్మ విశ్వాసాన్ని చంపుకొని మొత్తం నా యొక్క విలువల్ని తాకట్టు పెట్టి నేను పని చేయదలుచుకోలేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి నిరంకుశ అహంభావ తలబీడ్స్ వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నా. ఈ రాజీనామా కూడా పంపడం జరిగింది. ఇది మొత్తం రాజీనామా కూడా ఉట్టుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి మొత్తం నేను పంపడం జరిగింది రాజీనామా. ఈ మహానుభావుడు పుణ్యం చెప్తున్న ఎస్సీలు కాదు, బీసీలు కాదు, ఎస్టీలు కాదు, మైనార్టీలు కాదు, దగా పడిన నేను మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆయన అంటే ఎవరైనా దగపడతారు, దగా పడినటువంటి దగా చేసే వ్యక్తి అయినా. కాబట్టి బుడ్డ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా నేను రాజీనామా చేస్తున్నా. 30 సంవత్సరాల నా జీవితం, నా సర్వశక్తులు, నా యొక్క శక్తి సామర్థ్యం కూడా కష్టపడి పనిచేసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు నాకు గుర్తించాడు. కాబట్టి నేను ఇంతకాలం ఈ పార్టీలో ఉన్నాను. కాబట్టి ఆయన కూడా కృతజ్ఞత తెలుపుతూ ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఆయనకు నాకు ఎలాంటి వైర్యం లేదు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలకు నేను రాజీనామా చేస్తూ ఈరోజు నేను త్వరలో వైసీపీలో చేరబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నా.